ఎవరో తెలియని ఒక వ్యక్తి అక్కడ అద్దాలు పగలగొడితే అది మా వాళ్లే చేశారని క్రియేట్ చేసి కావాలని, అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ అన్నమాట. ఏ విధంగా మనం అరెస్ట్ చేయాలంటే ఒక కేసుని క్రియేట్ చేయాలి. ఇదంతా కూడా ఒక క్రియేషన్ అనమాట. వాళ్ళు సృష్టించిన ఒక ఎస్సీ వాళ్ళని వెళ్ళడం, కొట్టడం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక మహిళ పైన ఏదో దౌర్జన్యం అనడం, ఇవన్నీ కూడా అంటే ఎంత రాజకీయాలు అనేది ఎంత నీచంగా దిగజారిపోయాయి, అంత దౌర్జన్యం. అంటే పార్టీలేమీ శాశ్వతం కాదు కదా. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజా తీర్పు వస్తుంది. ఆ తీర్పులో మళ్ళీ ఏ పార్టీలు వస్తాయి, ఎవరు వస్తుంది, వీటన్నింటినీ ఎందుకు మర్చిపోతారో నాకు అర్థం కాదు. కేవలం కక్షలు, సాధింపులు అనేసి ఎదుటి వాళ్ళు ఎదగకూడదు, ఎదుటి వాళ్ళు మంచిగా ఏది చెయ్యకూడదు, ఏ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇది అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు చూపిస్తున్నారు అని నిజంగా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారని తలుపులు పగలగొట్టి మరి అన్నేమన్నా తీవ్రవాదే, ఏమన్నా తప్పు చేశారా? తలుపులు పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు చేసే దారుణాలు మీకే తిరిగి కొడతాయి. రేపొద్దున ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి న్యాయ అన్యాయం అనేది తప్పకుండా మీకు తిరిగి కొడుతుంది.